श्री गुरुभ्यो नमः। हरिः ओम्। सर्वतन्त्र स्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शङ्करार्याय वेदान्त गुरवे नमः। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। ओम शांति शांति शांति। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, బ్రహ్మజ్ఞానావళి సత్సంగానికి స్వాగతం. భోగి పండుగ మంటలు వేసి మనలో ఉండేటటువంటి బలహీనతలు, పనికిరాని ఆలోచనలు, వీటన్నింటినీ తగలయ్యడం అనేది ఒకటైతే, ఎప్పుడైతే అవన్నీ తగలబడినవో మిగిలినటువంటిది ఏమిటి అంటే అది భోగం. అక్కర్లేనివి, అనవసరమైనవి తీసేస్తే మిగిలేది ఏమిటండి? భోగం. మనం చెప్పుకున్నాము నెగిటివ్ మెథడ్, ఎనలాజికల్ మెథడ్, ఇంజంక్టివ్ మెథడ్ అని. నెగిటివ్ మెథడ్లో ఏం జరిగిందో అది మనకి భోగి పండుగ నాడు అది జరుగుతుంది, జరగాలి, అలా జరిగించుకోవడానికి ఆలోచన కలగాలి అనే ఉద్దేశంతో ఇది ఒక అనూచానంగా వస్తుంది. ప్రత్యేకించి మనం మన ఇంటి ముందు వేసుకోకపోయినా, ఏ వీధికి ఒక మూల జరిగినా లేదా వీధికి ఒక ప్రధానమైనటువంటి ద్వారం దగ్గర జరిగినా ఎందుకు జరుపుతారు. అంతేకాదు, ఈ నెల రోజులు ధనుర్మాస సందర్భంగా ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టి ఆ పెట్టిన వాటినన్నిటినీ చరిచి, ఆ చరిచినటువంటి వాటన్నింటినీ ఈరోజు భోగి మంటలో వెయ్యడం, తద్వారా దాని నుంచి వచ్చేటటువంటి గోమయం ద్వారా వచ్చేటటువంటి ఆ ధూమం ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది అనేది ఒకటైతే, ఈ నెల రోజులు ఏ ఆండాళ్ళు తల్లి విష్ణు చిత్త తనూజగా ఏ భూమాత వచ్చిందో ఆమె కాస్త యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయదమిదం భూయ ఏవాస్తు భూయః అని కీర్తిస్తారండి ఆ తల్లిని. నీలాదేవి యొక్క స్తనములపైన మత్తెక్కి నిద్రిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ సింహాన్ని ఈమె మేల్కొల్పిందట. పారాధ్యం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే. ఆమె ఎంత తెలివైందంటే, నిజంగా ఈ కాలపు పిల్లలందరూ ఆవిడ దగ్గర నేర్చుకుంటే చాలా బాగుపడతారండి. ఆమె ప్రేమించినటువంటి, వరించినటువంటి ఆ కృష్ణుడికి
తాను మెడలో మాల వేసుకుని ఎలా ఉంది, ఇలా అయితే బాగుందా, అలా అయితే బాగుందా అని అద్దంలో చూసుకుని ఆ తర్వాత ఆ మాల స్వామికి సమర్పించేదండి. స్రజినిగళితం అంటే వేసుకుని విడిచిపెట్టినటువంటి మాల, తీసిన మాల ఏమవుతుందంటే నిర్మాల్యం అయిపోతుందండి వాస్తవానికి కదా. ఒకరు ధరించి విడిచిపెడితే అది నిర్మాల్యం అవుతుంది. కానీ ఈమె భావన వేరే, ఈమె యొక్క స్థితి వేరే. కృష్ణుణ్ణి గాఢంగా ప్రేమిస్తుంది కాబట్టి ఆ ప్రేమలో ఎలా ఉంటే బాగుంటుంది అనేది తాను అనుభూతి చెంది స్వామికి సమర్పించిందండి. అంచేత స్రజి నిగళితం యా బలాత్కృత్య ఉంటే, ఎవరైతే మాల ధరించి విడిచిపెట్టి సమర్పించి స్వాధీనం చేసుకుందో, ఆ పదం చూడండి ఎంత ఒక బలమైనటువంటి పదము. బలాత్కృత్య. మనం సామాన్యంగా ఎవరో బలాత్కరించారంటాం చూడండి, అదండి. దేవుణ్ణి బలాత్కరించగలిగేటటువంటి భక్తి కావాలండి, ఆ తల్లికి ఉంది. అంచేత అందరికీ అది కలగాలి అనేటటువంటి దాన్ని ఆమె కీర్తించినటువంటి పాసురాలను 30 పాసురాలను 30 రోజులుగా కీర్తించి ఆ తల్లి రోజుకొకళ్ళని లేపుకుంటూ 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 వెళ్ళి చివరికి నిద్రపోతున్నటువంటి కృష్ణుణ్ణి లేపింది. లేపడం ఒకటేనటండి, బలాత్కరించింది. అంటే కళ్యాణం కూడా చేసుకుందండి, పెళ్లి కూడా చేసుకుందండి. ఏ రోజండి? ఇదిగో ఈ రోజు. 30 రోజులు గడిచిన తర్వాత సాక్షాత్తు ఆ శ్రీరంగనాథుడే అందరికీ దర్శనమిచ్చి, ఆ విష్ణు చిత్తుడితో నీ కుమార్తెని నేను వివాహం చేసుకోవడానికి వచ్చాను. మధ్యలో వెంట్రుక కనిపిస్తే ఆమె చేసినటువంటి చర్య గమనించినటువంటి విష్ణు చిత్తుడు చాలా బాధపడ్డాడండి. బాధపడి ఆమెకు తెలియకుండానే తానే చక్కగా మాల తయారు చేసి తీసుకుని వెళ్తే అది శ్రీరంగనాథుడికి నచ్చలేదట. రుచి లేని కూర ఎలా ఉండదో అలా భక్తి లేని పూజ అలా ఉంటుంది. అంచేత ఆమె ఏ ప్రేమతో మెడలో ధరించి ఇచ్చేదో, నాకు ఆ మాలే బాగుంది కానీ ఈ మాల బాగుండలేదు అని సాక్షాత్తు చెప్పాడు స్వామి. అంచేత అటువంటి ఆ గోదాదేవి ఈ 30 రోజులు గడిచిన ఈ రోజు భోగినాడు స్వామిని, విశ్వకర్త విశ్వభోక్త అయినటువంటి స్వామిని తాను అనుభవించింది అంటారండి. అలా నిజమైనటువంటి భోగాన్ని భోగించినటువంటి రోజు కాబట్టి ఇది భోగి అందరికీ. అటువంటి భోగి శుభాకాంక్షలు మీ అందరికీ. మరలా రేపు సంక్రాంతి. జీవితంలో ఎన్ని సంక్రాంతులు గడిచినా మరి నిజమైన సంక్రాంతి మనకు కలిగిందా లేదా అనేది జగద్గురు శంకర భగవత్పాదుల వారు అందిస్తూ ఉన్నటువంటి ఈ ఉపదేశం ద్వారా మనం చూసుకోవాలండి. బయట క్రాంతి క్రాంతి కాదు, అంతఃక్రాంతి, సమ్యక్ క్రాంతి, సంక్రాంతి. అందుచేత అటువంటి సంక్రాంతిని కూడా చేసుకోబోతున్నాము. అంటే ఏదో పండుగ పబ్బము అనేటటువంటిది ఈ సంస్కృతి ద్వారా మనకు ఒక సందేశం, ఆ సందేశాన్ని మనం అందుకోవాలి, పుంజుకోవాలి, ఎదగాలి అనేటటువంటిదే మన పెద్దల యొక్క అభిప్రాయం. అందుచేత సంక్రాంతి అనేది కూడా సమాజంలో పంటలు ఇంటికి రావడం, అందరూ సంతోషంగా ఉండడం, సంతోషంగా ఉన్నప్పుడు చక్కగా కొత్త బట్టలు వేసుకోవడము, రకరకాల పిండి వంటలు తినడము. ఏమిటిది అని అంటే భోగాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడికి సంక్రాంతి కాక మరి ఏ క్రాంతి అవుతుందండి అనేది ఆ రీతిగా మనకి అందించారు. అంతేకాదండి, మకర సంక్రాంతి. సూర్య భగవానుడు ఎంతవరకు కాస్త మనలాగే డల్గా ఉండేవాడు, రేపటి నుంచి చాలా అలర్ట్గా ఉంటాడు అనమాట. అంటే చాలా తేజస్సుగా ఉంటాడు. ఆ తేజస్సు చాలా చక్కని తేజస్సు, చక్కని కాంతి అనేటటువంటి అర్థంతో సంక్రాంతి అయితే, మరి
సూర్యుడి యొక్క ప్రకాశము మన బుద్ధిపై ప్రభావాన్ని చూపిస్తుంది. మనిషి అన్నవాడు బుద్ధిజీవే తప్ప బద్ధజీవి కాదు అని మనం అనుకుంటూనే ఉన్నాం. ఎప్పుడైతే సూర్య భగవానుడి యొక్క ప్రకాశంతో మన బుద్ధికి ప్రచోదనం కలిగిందో అదే కదా జీవితానికి సంక్రాంతి. అందుచేత అది మకర సంక్రాంతి. అంతేకాదు, రేపు వరకు దక్షిణాయనంగా ఉన్నటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. అంటే పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత మనం ఏ కొద్దిగా చేసినా అనంత ఫలితం వస్తుంది. కానీ దక్షిణాయన కాలంలో ఉన్నప్పుడు మనం కొద్దిగా పుణ్యం చేస్తే అనంతంగా రమ్మనం అంటే రాదు. కాబట్టి అది ఒక ధనుర్మాసమని, దానికి ముందు కార్తీక మాసమని, ఇంకా ఆయా విశేషాలతో ఏదో ఒక నిమిత్తంగా మనతో సత్కర్మలు చేయిస్తూ చిత్తశుద్ధిని కలిగిస్తూ చిత్తేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో, చైతన్య స్వరూపుడు ఎవరైతే ఉన్నాడో అతడు నాకన్నా వేరు కాదు, అతడే నేను, అదే నేను అనేటటువంటి అనుభూతిని ప్రసాదిస్తూ దక్షిణాయనాన్ని కూడా ఊరికనే పోనివ్వకుండగా మనకు అందించినటువంటి సాంప్రదాయము మనది భారతీయ సంస్కృతి సాంప్రదాయం. దీనికి కారణము వేదమే కాబట్టి వేద ప్రమాణంగా, వేద ఆధారంగా ఉన్నటువంటి సంస్కృతి అయినందువలన ఈ సంస్కృతిలో అందరూ సంస్కరింపబడ్డారు. తద్వారా ఆ సంస్కరణలో వారి యొక్క నిజస్వరూపం ఏమిటి అనేది వారికి తెలుస్తుంది అనేది మనకి పెద్దలు తెలియజేస్తారు. ఇక మనం ఆచార్య స్వామి వారు అందించేటటువంటి ఉపదేశాన్ని స్వీకరిద్దాం. నిష్కలోహం నిష్క్రియోహం, నిష్కలోహం నిష్క్రియోహం, సర్వాత్మా చ సనాతనః, సర్వాత్మా చ సనాతనః, అపరోక్ష స్వరూపోహం, అపరోక్ష స్వరూపోహం, అహమేవాహమవ్యయః, 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 అసంగోహమసంగోహం అసంగోహం పునః పునః, సచ్చిదానందరూపోహం సచ్చిదానందరూపోహం, అహమేవాహమవ్యయః, అహమేవాహమవ్యయః, అహమేవాహమవ్యయః. అహం నిష్కళః, అహం నిష్క్రియః అనే పదం దగ్గర మనం వివరించుకుంటూ ఉన్నాము. నేను నిష్క్రియుణ్ణి అని ఇక్కడ ఆచార్య స్వామి వారు చెబుతున్నారు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృతు అని గీతలో గీతాచార్యుడు చెప్పారు. ఏది నిజము? మన అనుభవంలో చూస్తే నిజమే. మెలకువలో ఉన్నంత వరకు మన ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు లేదా అంతరింద్రియమైనటువంటి మనస్సు ఉన్నంత వరకు బుద్ధి కూడా ఉంటుందండి. అంచేత ఇవి పనిచేస్తూనే ఉంటాయి. ఎప్పుడు? మెలకువలో అథవా కలలో. జాగ్రత్త స్వప్నములలో అంతరింద్రియం ఒకటే పనిచేస్తుంది, స్వప్నంలో జాగ్రత్త అవస్థలో రెండూ పనిచేస్తాయి. ఇది మనందరికీ అనుభవం. ఇక్కడ నహి కశ్చిత్ క్షణమపి అంటే ఒక్క క్షణకాలం కూడా ఏ కర్మ చెయ్యకుండా ఎవ్వడు ఉండడు అని ఆచార్య స్వామి వారు, ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. నిజమే కదా. పడుకున్నప్పుడు కలలోని ఏమీ చెయ్యకుండా ఉండలేము. సరే, ఇళ్ళలో అసలు చెప్పనక్కర్లా. అంచేత కలలో ఇళ్ళలో స్వామి చెప్పింది ఎంత వాస్తవము మనం కూడా ఒప్పుకుంటాం. అయితే ఇక్కడ నిష్క్రియ అహం, నాకు ఏ క్రియలు లేవు, నేను ఏ క్రియ చెయ్యను.
అని ఇక్కడ శంకర భగవత్పాదుల వారు చెప్పారు. మరి ఇది మనకి అభ్యాసంలో ఉందా లేదా? అభ్యాసం మీన్స్ అనుభవంలో ఉందా లేదా? అనుభవంలో ఉన్నది అనేది మనం గుర్తిస్తే దానికోసం అభ్యాసం చేస్తామండి. అనుభవాన్నే మనం చూసుకోలేదనుకోండి, అభ్యాసాన్ని ఎలా చేయగలము? అదే నిన్న మనం చివరిలో చెప్పుకున్నాం. నేను మాట్లాడుతూ ఉన్నా, మీరు అక్కడ వింటూ ఉన్నా, వినేది మాట్లాడేది, వినేది శ్రవణేంద్రియమైతే, మాట్లాడేది వాగింద్రియమైతే, చూసేది ఇది చక్షురింద్రియమైతే, ఆయా ఇంద్రియాలు ఆయా పనులు చేస్తూ ఉన్నవి అని ఎవరికి తెలుస్తుంది? నా ఇంద్రియం పనిచేస్తుంది లేదు అనేది నాకు తెలుస్తుందండి, లేదా నా గురించి మీకు తెలుస్తుందండి? మీరు శ్రద్ధగా వింటున్నారా లేదా అనేది నాకు తెలుస్తుందా, మీకు తెలుస్తుందా? ఎవరిది వారికే తెలుస్తుంది. ఎంతకు ఎవరు వారు? ఏదో చిన్నప్పుడు సామెత అండి, వారు వీరు గుమ్మెడు పండు, వీరి పేరు ఎవరో చెప్పండి అనేది. అలా ఉందండి దీని కథ. వినేది ఎవరు, అనేది ఎవరు, చూసేది ఎవరు అంటే ఏమోనండి, ఆహాహా ఏమోనండి అని ఎవ్వరూ అనమండి, నేనేనండి అంటామండి. ఓకే, అక్కడ పట్టుకుంటారు రమణ మహర్షి జుట్టు. ఓకే, నిలబడి అక్కడ ఎవరా నేను? స్త్రీనా? పేరు కలిగిన ఒక మాతాజీనా? లేకపోతే ఇంత వయస్సు కలిగినటువంటి అవస్థన? ఏమిటి అంటే ఆలోచించాలండి, ఆలోచింపచేస్తుంది. ఎవరికి తెలుస్తుందో ఆ తెలుసుకుంటున్నటువంటి తెలివిగా ఉన్నటువంటి జ్ఞాత ఎప్పుడు ఏ క్రియ చెయ్యదండి. అంతా ఎందుకండి, మనం ఇంకొంచెం ఒక మెట్టు కిందకి దిగి ఆలోచిద్దాం. మాట్లాడాలి అంటే నాభి నుంచి వాయువు రావాలి, ఆ నాలుక, ఆ దవడలు, ఆ అంగిట, ఆ స్పృశించే దాన్ని బట్టి ఆయా శబ్దాలు పలుకుతూ ఉంటుంది. అంచేత వాగింద్రియము కర్మేంద్రియమా జ్ఞానేంద్రియమా అంటే కర్మేంద్రియం. ఓకే, కర్మేంద్రియము అని అన్నప్పుడు దానిలో కదలిక ఉందండి, మూమెంట్ ఉందండి, క్రియ ఉందండి. ఇక జ్ఞానేంద్రియము చెవి వింటుంది కదా, వింటుంది అంటే ఉండండి, మీరు ఆన్ చేసుకున్నారు కదా, మేము చెవి తలుపులు తీసుకుంటాము, తీసుకున్న తర్వాత ట్యూబ్ లైట్ లాగా కొంత టైంకి అది స్పార్క్ వచ్చి కొట్టుకుని వచ్చి ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి అప్పుడు వింటుందండి అని ఎవరైనా చెప్తారండి? ఎవరికి ఉందండి అనుభవం? ఎవరికీ లేదండి. వింటుందండి. అయితే ఈ వినేటటువంటి ఈ చెవి జ్ఞానేంద్రియము కాబట్టి అక్కడ ఏమీ కదలిక లేదండి. చూడడము అనేటటువంటిది కూడా మూసిన కంటిని తెరిచి తెరవడంతో ఎదుట ఏముంది, ఎవరున్నారు, ఎలా కూర్చున్నారు, బుగ్గన చెయ్యి ఆంచి కూర్చున్నారా లేక ఎక్కడో మనసు పెట్టి ఉన్నారా తెలుస్తుంది. ఏంటి? చూసి చూడడంతో. కను రెప్పపాటులో మూసిన కన్ను తెరిచి తెరవడంతో తెలుస్తుంది. ఏమిటి? ఎలా తెలిసింది? ఎందుకు తెలిసింది? జ్ఞానేంద్రియం కాబట్టి. జ్ఞానేంద్రియానికి కదలిక అవసరం లేదు, క్రియ అవసరం లేదు. కర్మేంద్రియానికి క్రియ లేకుండా ఉండలేదు. చూడండి, ఈ రెండు ఇంద్రియాలు మన శరీరంలో ఉన్నవి, మనకు తెలుస్తూ ఉన్నవి. అందుచేత కర్మేంద్రియాలు కర్మ చేస్తూ ఉంటాయి, జ్ఞానేంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయండి? కర్మ చెయ్యవు, తెలుసుకుంటూ ఉంటాయండి. ఇక్కడే మనకి తెలిసిపోయిందండి, కర్మణి అకర్మ యహ పశ్యేత్. కర్మేంద్రియాలలో జరిగేటటువంటి కర్మను జ్ఞానేంద్రియములు ఏ కదలిక ఏ క్రియ లేకుండానే కేవలం తెలుసుకుంటూ ఉంటాయి. అయితే మీరు అనొచ్చు, తెలుసుకోవడం కూడా క్రియ కదండి అని. అంటే
సూర్యుడు ప్రకాశించుట క్రియ అని మనం అనుకుంటున్నాము, కానీ ప్రకాశించుట కాదు, ప్రకాశమే సూర్యుడు. అలానే మన ఈ ఇంద్రియాలు ఏమిటి అంటే తెలివిగా ఉంటాయి కాబట్టి చూడడంగా, వినడంగా, రుచి రసం చూడడంగా, శ్రోత్ర త్వకు చల్లగా ఉందా వేడిగా ఉందా, చక్షు జిహ్వ ఘ్రాణ, ఇలా కర్మేంద్రియములయందు జ్ఞానము, జ్ఞానేంద్రియములయందు కర్మ ఎవడైతే చూస్తాడో అతడు మనుష్యులలో బుద్ధిమంతుడు అనేది ఇక్కడ అయితేనండి. జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు కూడా జరిగేటటువంటి ఈ రెండింటిని గ్రహించేది ఎవరు, తెలుసుకునేది ఎవరు? ఆ తెలివి నేను. తెలివించుట కుదరదు కదండి. తెలివి అంటే జ్ఞానము, జ్ఞానించుట కూడా లేదండి, జ్ఞానము. అంచేది ఇక్కడ తెలుసుకొనుట అనే దానిలో మనం క్రియగా ఎంత చేర్చినప్పటికీ కూడా సూర్యుడు ఎలా ప్రకాశ స్వరూపుడో, ఆత్మ అహం అనే తాను నిష్క్రియ, ఎప్పుడూ కూడా. అదే నిన్న జస్ట్ టచ్ చేశాం. పండుగ కాబట్టి మీరంతా రాత్రి 10-11 గంటల వరకు కూడా అది గొబ్బెమ్మలు పెట్టవచ్చు, పూలమాలలు కట్టవచ్చు, పూల అలంకరణ కావచ్చు, లేకపోతే మంచి మంచి పిండి వంటలు చేయవచ్చు, లేదా రేపటి కోసమని అన్నీ సిద్ధంగానే రాత్రి వేళ చేసుకోవచ్చు. బహుశా మీరంతా నెల రోజుల నుంచి ఆ ఏర్పాట్లలోనే ఉన్నారు. మరి మీరు కూడా అంత ఉంటే మేము కూడా, మాకు ఉంది కదండి, మాకు ఇంకాస్త ఎక్కువ. 3 రోజుల నుంచి రోజు రాత్రి వేళ 2 అయిపోతుంది. అయితే 2 అయినా 1 అయినా అరే శ్రమ కలుగుతుంది అని ఎవరికి తెలుస్తోంది? ఇది మనకి జరుగుతున్నటువంటి దాన్ని గమనిస్తేనండి మన అనుభవం ఏమిటనేది మనకు తెలుస్తుంది. శ్రమ కలిగింది అనేది తెలిసేది ఎవరికి? శ్రమకే తెలుస్తుందా? శ్రమకే తెలిసే వీలు లేదండి. శ్రమ ఎవరు పడుతున్నారు? చేతులు కాస్త డస్టింగ్ చేయడము లేదా క్లీనింగ్ చేయడము, అది బాగుందా లేదా, పాపం అంతా కష్టపడి చేసేది చెయ్యండి. కానీ కన్నుగారు ఓకే, ఇట్స్ ఓకే, బాగుంది, లేదు ఇంకా కొంచెం డస్ట్ ఉంది అని పనేమీ చెయ్యదు, కానీ పురమాయింపులు మాత్రం బాగా చేస్తుందండి. ఎంతకు కన్ను చూస్తుంది, చెయ్యి చేస్తుంది, మనస్సు గారు మాత్రం సజెస్ట్ చేస్తుందండి. మనస్సు అక్కడ ఉన్నప్పుడు ఆ పని సక్రమంగా జరుగుతుందండి. మనసు ఎక్కడో పడేసుకుని ఏదో జరిగిపోయిన దాని గురించో లేకపోతే జరగబోయే దాని గురించో ఆలోచిస్తూ ఈ పని చేశాడనుకోండి, ఆ పని మీద ఇంట్రెస్ట్ లేక ఆ పని పర్ఫెక్ట్గా రాదండి. అది చిన్న చీపురుతో ఊడవడం కానివ్వండి, చిన్న పనైనా పెద్ద పని అయినా మనస్సుతో చేసినటువంటి పనికి అది ప్రావీణ్యత వస్తుంది. అంచేత శ్రీకృష్ణ పరమాత్మ చాలా సుస్పష్టంగా చెప్పారండి. కర్మణి ఏవ అధికారః తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. నీకు కర్మ ఎందే అధికారం పెట్టుకో అన్నారే తప్ప లేదు అని చెప్పలేదండి. కొంతమంది మా అంటే లేదు అని అంటారండి. కాదు కాదు, వద్దు అని. ఫలేషు మా కదాచన, ఎప్పుడూ పెట్టుకోవద్దు. ఏమిటట్టా పెట్టుకుంటే? చెప్పానే, క్లీన్ చేసేటప్పుడే మనసు ఎక్కడో ఉంటే ఆ క్లీనింగ్ అప్సెట్ అయిపోతుంది, చెడిపోతుంది. క్లీనింగే చెడిపోతుందంటే ఒక ధ్యానం చేసేటప్పుడు లేదా ఒక మంచి విషయం గురించి తీవ్రంగా ఆలోచన చేసేటప్పుడు లేదా ఎవరో ఒక స్నేహితుడు మన దగ్గరికి వచ్చి
తనకేదో వచ్చింది, ఇబ్బంది వచ్చిందని, సమస్య వచ్చిందని, ఆ సమస్యకి పరిష్కారం ఏమిటి, నీ సలహా ఏమిటి అని మనల్ని ఎవరైనా అడిగారనుకోండి, అడిగినప్పుడు మనం ఏదో టీవీ సీరియల్ గురించో లేకపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించో ఆలోచిస్తూ ఉంటే మనం సలహా ఇవ్వగలమా అండి? ఇవ్వలేము. అంచేత అప్పుడు కూడా మనస్సు ఏకాగ్రంగా ఉంటేనే అతడికి మనము సలహా ఇవ్వగలం. అది ఏ విషయమైనా చెప్పండి. అందుచేత ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటారు, కర్మ చేసే ముందు అది నేను చేస్తే మంచిదా కాదా అని ఆలోచన చేసుకో. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, ఇది ఒక శాసనం అండి. తెలుసుకుని పని చెయ్యి. తెలుసుకోకుండా చేస్తానండి అని అంటే, కారులో కూర్చుని నాకు డ్రైవింగ్ రాదు, జస్ట్ కీ పెట్టి స్టార్ట్ చేశాను అంతే, అది ఎక్కడ పోయిందో ఏమైందో నేనేమైపోతానో తెలియదు. ఉదాహరణకి కారు, అదేదైనా కావచ్చండి, ఒక చిన్న సెల్ ఫోనే కావచ్చండి. ఆపరేటింగ్ తెలియనప్పుడు దాన్ని ఏదేదో నొక్కితే ఎటో పోతుందే తప్ప మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషను ఇవ్వలేదు. అలానే ఇక్కడ కూడా తెలుసుకుని పని చెయ్యి అనేది ఒకటి అయితే, ఆ చేసేటటువంటి పని యందు చెయ్యవచ్చు, మానవచ్చు, మరొక రీతిగా కూడా చెయ్యవచ్చండి. అదే చెప్పాడు స్వామి, కర్మ అకర్మ వికర్మ. కర్మ అంటే చెయ్యడం అండి, వికర్మ అంటే విపరీతంగా చెయ్యడం అండి, విరుద్ధంగా చేయడం అండి. అకర్మ అంటే చెయ్యకుండా ఉండడం అండి. దానిలో మనకి స్వేచ్ఛ ఉంది. అయితే తీరా నీవు ఒక కర్మ చేశావు, కర్మ చేసినప్పుడు కర్మయందే నీవు మనస్సును లగ్నం చేసి చెయ్యాలే తప్ప, కర్మ చేసేటప్పుడే ఇదిగో నేను చాలా చక్కగా గాన కచేరీ చేస్తున్నాను, ఈ గాన కచేరీ చేస్తూ ఉంటే అందరూ వచ్చి నన్ను ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిలాగా పాడుతున్నారండి అని అందరూ నన్ను అభినందిస్తారు, అభినందించినప్పుడు నాకు ఎంతో సన్మానం చేస్తారు అనే ఆలోచనతోటి పాడాని అనుకోండి, నేను కాదు. అప్పుడు ఏమవుతుందండి, అది కచేరీ కాదండి, అది గానం కాదండి, ఏమో అయిపోతుంది. ఎందుకని, నీవు పాడతావా పాట మీదే దృష్టి పెట్టు, ఆడతావా ఆట మీదే దృష్టి పెట్టు. ఇది స్వామి నేర్పాడండి. అంచేత కర్మణి ఏవతే అధికారః మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ. ఎందుకు వద్దంటున్నావు స్వామి అని అంటే 3వ పాదంలో చెప్పాడండి, కర్మ ఫలానికి నీవు కారకుడివి కావద్దు. నిజంగా ఈ ఒక్క శ్లోకార్థం తెలుసుకుంటేనండి మనం చేస్తున్న ఏ కర్మ కూడా అంటించుకోకుండా చెయ్యడం తెలుస్తుందండి. కానీ మనం ఏం చేస్తామండి, చేసేది ఎంతే కానీ పూసుకునేది ఎంతో, చేసేది ఎంతే రాసుకునేది ఎంతో, సమర్పించేది ఎంతో ఇంతే, మోసుకునేది ఎంతో, ఆశించేది ఎంతో. ఇది జరుగుతుంది. అంచేత కర్మ ఫలానికి నీవు కారకుడివి కావద్దు అంటే, ఇక్కడ కచేరీ చేస్తున్నప్పుడు నేను ఆశించాను, గంట కచేరీ అయిపోయేసరికి ఎవరూ రాలేదు, ఎవరు మాలలు కూడా పట్టుకుని రాలేదు, కనీసం షాలు కూడా పట్టుకుని రాలేదు. అప్పుడు ఏమయ్యిందండి, నా కచేరీ కాస్త విఫలమైపోయింది. ఎందుకు విఫలమయ్యింది, నేను ఆశించాను కాబట్టి, నేను ఆశించింది జరగలేదు కాబట్టి. ఆశించింది జరగకపోవడం కారణం ఏమిటి, పాట పాడేటప్పుడు ఆశిస్తూ ఆశ మీద మనసు వెళ్ళింది కాబట్టి. ఆ కారణంగా నీ యొక్క పని చెడిపోయింది, నీ ఫలితము చెడిపోయింది. నీ పని చెడిపోవడానికో ఫలితం చెడిపోవడానికో కారణం ఎవరు, పాపం ఆర్గనైజర్స్ కాదు, మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు కాదు, ఎవరు, నీవే. అందుచేత కర్మ ఫలానికి నీవు కారకుడివి కావద్దు అని అంటూ మాతే సంగోస్త్వ కర్మని. అలాగని నీ గోలంతా ఎందుకంటే నేను ఏ పని చేయకుండా ఉంటానండి అని కూడా అనుకోవద్దు అని చెప్పాడండి. ఎందుకు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఇంద్రియములు ఎప్పుడూ క్రియ చేస్తూనే ఉంటాయి. ఇంద్రియములకు అంతరింద్రియమై ఒక నాయకుడుగా, ఒక సారథిగా ఉన్నటువంటి మనస్సు, ఆ మనస్సుతో పాటు నిర్ణయించేటటువంటి బుద్ధి,
ఇది కూడా తెలుస్తుంది. ఎవరికండి? నాకండి. ఎవరా నేను అనేది మనం గుర్తిస్తే అది ఆత్మ. అటువంటి ఆత్మ నిష్క్రియ, ఏ క్రియలు లేనటువంటిదే. ఏ క్రియలు లేనటువంటి ఆత్మయందు ఇంద్రియములు ఎంతసేపు క్రియలు చేస్తూనే ఉంటాయి. అంచేత అకర్మ అయినటువంటి ఆత్మయందు ఇంద్రియములు కర్మ చేస్తున్నవి అనేది అకర్మయందు కర్మ. ఇంద్రియములు పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆత్మ ఎప్పుడు నిష్క్రియమే, అది సాక్షిగానే ఉంటుంది అనేటటువంటిది కర్మయందు అకర్మ. ఇలా దర్శించినటువంటి వాడు మనుష్యులలో బుద్ధిమంతుడు. అంతేకాదు సయుక్త కృత్స్న కర్మకృతు, అతడు అన్ని పనులు చేసిన వాడు అయ్యాడు అన్నారండి. చూడండి, ఏమీ చెయ్యనిది ఆత్మ, ఎప్పుడూ చేస్తూ ఉండేటటువంటివి ఇంద్రియములు. ఎప్పుడూ చేసేటటువంటి ఇంద్రియాలతో అభిమానాన్ని పొంది నేను చూశాను, నేను వింటున్నాను, నేను కంటున్నాను, అంచేత ఇది నేను చూశాను కాబట్టి ఇది నాకు కావాలి. కర్తృత్వం పెట్టుకుంటే ఏం చేస్తుంది? అది ఒక పాము వలె కాటు వేస్తుంది. ప్రతి కర్మ ఏదైతే మనం ఆశించి చేస్తామో, ఆశించి చేసేటటువంటి ప్రతి కర్మ కూడా అది ఒక పాములాగా కాటు వేస్తూనే ఉంటుంది. మరి తెలివైనటువంటి వాడు ఈ పామునే పట్టుకుని ఈ పామునే ఆటలాడిస్తూ జీవనోపాధి గడుపుకునేటటువంటి వాడు ఏం చేస్తాడండి? ఆ పాము కూరల్లో ఉండేటటువంటి విషాన్ని పిండేస్తాడు. ఆ టెక్నిక్ మనకు కూడా తెలిస్తే అప్పుడు ఈ కర్మ అనేటటువంటి పాము కాటు వెయ్యదు. ఒకవేళ వేసినా మనకి విషం ఎక్కదు. ఇదండి. అంచేత నేను కర్తను, నేను చేస్తున్నా, నా కోసం చేస్తున్నా, ఇది పామండి. అంచేత చేస్తున్నటువంటి ప్రతి పనిలో కాటు వేయించుకోకుండా అతడు కూరల్లో ఉండేటటువంటి విషాన్ని ఎలా పిండేశాడో, ఇక్కడ నేను చేస్తున్నాను అనే కర్తృత్వాన్ని విడిచిపెడితే నాహంకర్త నాహం భోక్త, అహం నిష్క్రియ, నేను ఏ క్రియలు చేసేవాడిని కాదు, నా యందు క్రియలు జరుగుతున్నట్టు కనిపిస్తున్నవి. ఇదండి బ్రహ్మజ్ఞానం అంటే. అందుచేత అటువంటి నిష్క్రియుడైనటువంటి నేను సర్వాత్మ, సర్వేషాం ఆత్మ సర్వాత్మ, అందరికీ ఆత్మగా ఉన్నటువంటి స్వరూపమే నేను. ఏదో కొందరికి ఉండే కొందరికి ఆహాహా. అందుకని కందువగుహీనాధికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ, ఇందులో జంతుకులమింతానొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. అంతర్యామిగా ఉన్నటువంటిది, సర్వానికి ఆత్మగా ఉన్నటువంటిది ఏమిటి అని తెలిసినప్పుడు ఆ ఆత్మస్వరూపము నేనే. ఆ ఆత్మకే మరొక పేరు హరి, శ్రీహరి, నరహరి, మురహరి. అదే కాస్త లోతుగా సత్యం తెలిసినప్పుడు ఆ హరి నేనే. యస్య భాషా విభాతీదం సర్వం సదసదాత్మకం, సర్వాధారం సదానందం, స్వాత్మానం తం హరిం భజే అని భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది. ఎవరి యొక్క కాంతితో ఈ ప్రపంచమంతా ప్రకాశిస్తూ ఉందో, సర్వం సత్ అసత్, ఉన్నది లేదు అనేటటువంటి రెండింటినీ కూడా ఏదైతే ప్రకాశింపచేస్తుందో, తస్య భాష, యస్య భాషా విభాతీదం సర్వం సదసదాత్మకం, సర్వాధారం, అన్నింటికీ ఆధారంగా ఉండేటువంటిది, సదానందం,
అన్నింటికీ ఆధారమై ఉన్నదేదో మనకు తెలిసినప్పుడు అది ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. సదానందం స్వాత్మానం తం హరిం భజే. స్వరూపమేనండి ఆ హరి. స్వ ఆత్మానం, పర ఆత్మానం కాదు సుమా. మనం ఏ శ్లోకం మీద దృష్టి పెట్టి ఒక్కసారి అలా మునక వేశామనుకోండి, అది మన స్వరూపాన్ని గుర్తు చేస్తుంది, మన స్వరూపానుభూతిని కలిగిస్తుంది. చేత స్వాత్మానం తం హరిం భజే. నా స్వరూపంగా ఉన్నటువంటి ఆ హరిని భజిస్తూ ఉన్నాను. స్వరూపంగా భజించినప్పుడు ఇక చేసేది పొందేది ఏమీ లేదండి. తానే హరి, తానే శ్రీహరి. అంతే ఇక్కడ ఆచార్య స్వామి వారు సర్వాత్మా నేనే అని అంటూ ఆద్య, నేను ఏదో ఇప్పుడు పుట్టినవాడిని, నాకు 63 ఏళ్ళు, అది వరకు నేను లేను, ఏమో రేపో ఎల్లుండో వెళ్ళిపోతాను, ఉండనేమో. ఆహాహా, ఆత్మస్వరూపంగా నీవు గుర్తిస్తే ఆద్యస్వరూపుడివి. ప్రప్రథంలో ఉన్నటువంటిది నీవే, ఎప్పుడూ ఉండేటటువంటిది నీవే, అసలు లేకపోవడం అనేటటువంటిదే ఉండదు. ఈ మాటలు మనకి ఎంత భరోసా ఇస్తుందండి, ఎంత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందండి. ఇది బ్రహ్మజ్ఞానం అంటే. అంచేత నేను ఆద్యుణ్ణి కాబట్టి నేను సనాతనుణ్ణి. ఈరోజు ఇవాల్టి వాడిని కాదండి, ప్రస్తుతం ఉన్నవాడిని కాదండి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండేటటువంటి సనాతనమైనటువంటి తత్వాన్ని అని తెలియచేస్తున్నారు. అటువంటి సనాతనమైనటువంటి తత్వం ఎలా ఉంటుంది? అపరోక్ష స్వరూపంగా ఉందే తప్ప ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నటువంటిది కానే కాదు. ఆ అపరోక్ష స్వరూపము నా స్వరూపము, అటువంటి తత్వము అవ్యయతత్వము నేను అని తెలియజేశారండి. ఆ తరువాత శ్లోకం మనం రేపు చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.